హాయ్ అండి. ఒక షార్ట్ వీడియోలో బోట్ నెక్ విత్ కట్ వర్క్ మోడల్ అనేది చాలా బాగుంది, క్లాసీగా అని చూపిస్తే చాలామంది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాక అన్నారు. అందుకని ఈ వీడియోలో మీకు క్లియర్గా క్యాన్వాస్ పేపర్పై ఎలా కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, రాసి బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూసేయండి. ముందుగా అయితే నేను ఒక 1 మీటర్ తాన్లో లైనింగ్ పీస్ తీసుకొని తడిపేసి ఐరన్ చేసుకొని ఈ అంచుల వైపు అనేది మనకి రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. ఆ తర్వాత చివరి వైపు ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక లైన్ అనేది స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా ఉంటే మాత్రం ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను కొలతల ప్రకారమే చెప్తున్నాను, కొల బ్లౌజ్ ప్రకారం కాకుండా మీ కొలతల ప్రకారం మీరు పెట్టుకోండి. ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకున్న తర్వాత చివరి వైపు మనం పట్టీ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ పెట్టుకున్న తర్వాత ముందు బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ వేస్తున్నాను. బ్లౌజ్ పొడవు అనేది నాకు ఇక్కడ 14.5 వచ్చింది. ఈ నడుము పట్టీకి ఉంచిన 1/2 ఇంచ్ పైనుంచి తీసుకోవాలి. సేమ్ రెండు వైపులా కూడా 14.5 కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపు షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత షోల్డర్ అనేది ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది మనం కొలిచి పెట్టుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి నా ఫుల్ షోల్డర్ అనేది 7.5 పెడుతున్నాను. అంటే 15 ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా తీసుకుంటేనే బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పైన 7.5 పెట్టాను కదా, కింద వైపు మాత్రం 7 ఇంచులే పెట్టాను. ఆ తర్వాత షోల్డర్కి నేను 3.5 పెట్టి నెక్కి 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. మీకు షోల్డర్ అనేది తక్కువ కావాలి అనుకుంటే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఇక్కడ 3.5 పెడుతున్నాను, ఖర్చులు పోయి 3 ఇంచులు వస్తుంది. కొంచెం చిన్నగా కావాలంటే ఇంకా తక్కువగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 7 ఇంచులు పెట్టుకున్నాను కదా, అదే 7 ఇంచులు కింద వైపు కూడా మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. పైన 2 లైన్స్ కూడా కలిపేసుకొని ఒక లైన్లా డ్రా చేసుకున్న తర్వాత ఈ మధ్యలోని బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి 1.5 మార్కింగ్ వేస్తాం కదా, ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్ అనేది 7 ఇంచెస్ పెట్టాను కదా, తర్వాత మనం తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచీలు, అంటే 9.5 మార్కింగ్ వేసాను. ఆ తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి 32, టోటల్ నడుము లూజ్ వచ్చేసి 32 కాబట్టి 32ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులు కదా, 8 ఇంచులకి 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఎంతైనా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. చెస్ట్ లూజు వేస్ట్ లూజు కలిపి ఒక లైన్ లాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదని. లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు, ఈజీగా అడ్జస్ట్ చేసేయచ్చు. ఇక్కడ అనేది నాకు 8.35 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ పై వైపున మనం సోప్ అనేది తీయాలి కదా, ఒక 1/2 ఇంచ్ అనేది తీస్తే 8.5 వస్తుంది. నాకు సరిపోయింది కరెక్ట్గా. కట్ చేసేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసుకోవాలి. 8.5 కరెక్ట్గా 17 ఇంచులు అన్నమాట ఆర్మ్ డౌన్ లూజ్ అనేది మొత్తం. ఒకవేళ మనకి తక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఈ లైన్ అనేది కింద వైపు మార్కింగ్ వేసుకొని సేమ్ 1 ఇంచ్ రౌండ్ తిప్పేసుకుంటే కొంచెం పెరుగుతుంది. లేదా ఎక్కువ వచ్చింది అనుకుంటే కొంచెం ఈ లైన్ అనేది పై వైపుకి మార్కింగ్ వేసుకొని సేమ్ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే కొంచెం తగ్గుతుంది. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అదే 4 ఇంచులు కింద వైపుకి కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను నేను, బోట్ షేప్ ఇవ్వడానికి బోట్ నెక్కి. ఇంకొంచెం పైకి కావాలంటే మీరు 3.5 కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ వర్క్ షేప్ ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం కిందకే పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనం కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో బోట్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈజీయే, నార్మల్గా హ్యాండ్తో కూడా ఇచ్చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వాలని ఇలా కర్వ్ స్కేల్తో చూపించాను. ఆ తర్వాత కింద నెక్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసుకొని ఇలా వదిలేయాలి.
అక్కడి నుంచి కూడా మనం నెక్ డీప్ అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది చూసుకొని అక్కడి నుంచి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను డ్రాప్ షేప్ లాగా చిన్నదే ఇద్దాం అనుకున్నాను. 5 ఇంచెసే పెట్టాను. తర్వాత డ్రాప్ షేప్ ఎందుకులే అని మళ్ళీ మార్చేసుకున్నాను. పైన 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కిందన 4 ఇంచెసే పెట్టాలని రూల్ ఏం లేదు. మనకి బ్రాడ్ తక్కువ కావాలంటే 3 ఇంచెస్ 3.5 ఇంచ్ కూడా పెట్టుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇందులో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ డ్రాప్ షేప్ పెట్టాలనుకున్నాను కానీ మళ్ళీ కొంచెం డైమండ్ షేప్ అనేది లేదు కదా అనేసి మళ్ళీ డైమండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసాను. ఇంకొంచెం మనకి డీప్ కావాలి, పైకి అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం కిందకు కూడా దించుకోవచ్చు. ఇలా డ్రాప్ షేప్ అనేది ఇవ్వకుండా డైమండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసాను. డైమండ్ షేప్ ఇవ్వచ్చు, ఏ షేప్ అయినా మన ఇష్టమే. డ్రాప్ షేప్ అయితే మాత్రం ఇలా ఇవ్వాలి. ఏ షేప్ అయినా మన ఇష్టమే. ఇక్కడ కొన్ని మీకు వేసి చూపిస్తున్నాను. డ్రాప్ షేప్, డైమండ్ షేపు, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు ఏదైనా అది మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. పైన బటన్ వేస్తున్నాను, కాకపోతే మధ్యలోని థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కట్ వర్క్ అనేది ఇలా పెడతానన్నమాట. కానీ ఇక్కడ కట్ చేయను, మీకు చూపిస్తున్నాను. మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ మీదే కట్ చేస్తాను. ఇక్కడ సోప్ అనేది పైన ఇస్తున్నాను కదా, ఇలా షోల్డర్ వైపు అనేది ఒక 1/2 ఇంచ్ సోప్ అనేది కింద వైపుకి ఇలా మార్కింగ్ వేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ హార్మ్ హోల్ దగ్గర మనకి లూజ్ రాకుండా ఉంటుంది, చంక దగ్గర. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఇక్కడ కంఠం అనేది ఉంది కదా, ఆ నెక్ అనేది అస్సలు కట్ చేయకూడదు. మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ మీదే మార్కింగ్ వేసి స్టిచ్ చేసి అప్పుడు మాత్రమే కట్ చేయాలి. ఏ క్యాన్వాస్ పేపర్ మీద వర్క్ వేసినా కూడా నెక్ వర్క్ అనేది ఏదైనా కూడా ముందు నెక్ అనేది కట్ చేయకూడదు. జస్ట్ మీకు తెలియడానికని ఇక్కడ నెక్ అనేది ఏం పెడుతున్నానని ముందుగా చెప్పాను అంతే. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ పైన ఇలా లైన్ మీద వేలర్తో రఫ్ చేసుకుంటే కింద వైపు మార్కింగ్ పడిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం 10 సార్లు కొల బ్లౌజ్ మీద పెట్టి కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ లైన్ ఉంది కదా, చెస్ట్ లూజ్ లైను, ఆ పైన ఇలా సగానికి మనకి మార్కింగ్ వస్తుంది. అక్కడ మనకి టక్ పెట్టుకుంటే చిన్న కట్లా పెట్టుకుంటే అక్కడ మనకి డాట్స్ వేయాలని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో దానికి పక్క నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా సోప్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్ చేశాక ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఏ నెక్ అయినా సరే, అదే ఏ మోడల్ అయినా, బోట్ నెక్ అయినా నార్మల్ అయినా సరే ఈ సోప్ అనేది కింద వైపున అనేది బ్యాక్ పార్ట్కి ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర గుర్తుగా ఉండడానికి ఒక కట్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు అనేది హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రాసి బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టి కట్ వర్క్ అనేది మోడల్ పెడదాం అనుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్స్ లాగే 4 ఫోల్డింగ్ కింద వేసుకొని చివరి వైపు ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను దానిపైనే. ఆ తర్వాత నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేస్తున్నాను. స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు అనేది ఇక్కడ 10.5కి పెడుతున్నాను. 10.5, అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్, 11.5 కదా టోటల్. ఈ టోటల్ 11.5 కూడా కింద వైపుకి కూడా సేమ్ అదే విధంగా 11.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఎంత వచ్చిందో చూస్తున్నాను. సేమ్ 11.5 వచ్చింది. అదే 11.5 అనేది కింద వైపుకి కూడా మార్కింగ్ వేసుకొని ఈక్వల్గా ఉండడానికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ లూజ్ అనేది పెట్టుకోవాలి కదా, హ్యాండ్ లూజ్ అనేది 12 ఇంచులు వచ్చింది. 12లో సగం అనేది 6 ఇంచులు పెడుతున్నాను. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చులకు పెడుతున్నాను. మనం బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి. ఆ తర్వాత ఇటువైపు ఈ 11.5 ఇంచులు కాక ఒక 2.5 ఇంచులు అనేవి నేను ఎక్స్ట్రా బుట్ట కోసం పెడుతున్నాను. మన ఇష్టం, అది చిన్న బుట్ట కావాలంటే 2 ఇంచులు పెట్టుకోండి. కొంచెం పైకి ఎత్తినట్టు కావాలంటే 2.5 పెట్టుకోవాలి. 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు కొంచెం బుట్ట పెద్దగా రావాలి అనుకుంటే. ఇక్కడ 2.5కి నేను ఇటువైపు మార్కింగ్ వేసాను కదా, పైనుంచి కిందకు కూడా అదే 2.5 అనేది మార్కింగ్ వేసుకోవాలి. పైన మనం ఎంత తీసుకున్నామో కింద వైపు కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలాగే 1.5కి పై వైపున మార్కింగ్ వేసుకొని ఈ కింద వైపు అనేది 3.5కి మార్కింగ్ వేస్తున్నాను.
ఆ తర్వాత మనం హ్యాండ్స్ ఎలా మార్కింగ్ వేస్తాం, నార్మల్ హ్యాండ్స్ అలాగే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బుట్ట దగ్గర ఎలా మార్కింగ్ వేస్తానో చూపిస్తాను. తర్వాత నాకు చంక రౌండ్ అనేది టోటల్ 8.5 వచ్చింది కదా, ఆ 8.5కి ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను. 8.5 కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఏదైతే హ్యాండ్ షేప్ ఇచ్చామో అందులోకి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఈ ప్లేస్లో అనేది మనకి బుట్ట అనేది చిన్నగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 2 మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కింద వైపుకి కూడా ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకొని ఆ 2 లైన్స్ కూడా ఖర్చుల లైన్స్ అనేవి కలిపేసుకొని ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అంతే, హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. లోతు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా కింద వైపు అనేది క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడ అనేది చిన్న కట్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటాయి అన్నమాట. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగు, అలాగే లూజ్ దగ్గర ఒక మార్కింగు, హ్యాండ్ పై వైపున మనం మధ్యలోకి కరెక్ట్గా గుర్తుండడానికి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద వైపున 2.5 ఇంచ్కి కింద వైపు కూడా మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ ఒక కట్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడి వరకు కుర్చీలు పెట్టుకోవాలని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్ కాస్త డబల్ ఫోల్డింగ్ లాగా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఎక్కడైతే కట్స్ ఉన్నాయో 2.5కి ఒక కట్ ఉంది కదా పైనుంచి, కింద వైపు కూడా ఒక కట్ ఉంది కదా, ఆ రెండింటి దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని మధ్యలోకి ఆ రెండింటి మధ్యలోనే ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా లోతు తీసుకోవడానికి మార్కింగ్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలన్నట్టుగా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకొని అక్కడ ఒక కట్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మళ్ళీ 4 ఫోల్డింగ్ కింద వేసుకొని వేలర్ ఉంది కదా, ఈ వేలర్తో ఇలా రఫ్ చేసుకుంటే మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకుంటే ఈ 2 మడతల మీద కూడా మనకి ఈ మార్కింగ్ అనేది పడిపోతుంది. అసలు మనం కొల బ్లౌజ్ కూడా అవసరం లేదు. మనం ఎక్కడెక్కడైతే స్టిచ్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. ఈ వేలర్ చాలా హెల్ప్ చేస్తుంది. చూసారా ఎలా మార్కింగ్ పడిపోయిందో, ఈ అచ్చులాగా ఇలా పడిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా వేలర్ హెల్ప్ తీసుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకుని క్రాస్గా వేస్తున్నాను. నేను నార్మల్ షేప్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. మీరు బోట్ నెక్ అయితే కట్ చేస్తున్నట్టయితే ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్ చేస్తున్నట్టయితే స్ట్రైట్గా వేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ అనేది నేను ఇక్కడ నార్మల్ బ్లౌజ్ లాగే కట్ చేస్తున్నాను కాబట్టి, షేప్ బ్లౌజ్ ఉంటుంది కదా అలాగే కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకెన్నో వీడియోస్ మీరు అడిగిన వెంటనే నేను పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక లైన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలాగే నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాను. అలాగే మనం లోతు ఎక్కడ తీయాలి, ఈ బాక్స్ ఈ కోన్ షేప్ లాగా ఉంది కదా, ఇక్కడ దీనికి ఎదురుగా ఒక మార్కింగ్ వేసుకున్నామంటే ఇక్కడ లోతు తీయాలని గుర్తుగా ఉంటుంది. అంతే. ఇంకా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని కింద వైపు అనేది లైన్ లాగా డ్రా చేసుకోవాలి 2 మార్కింగ్లు కలుపుతూ. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్ అనేది 3.5 తీసుకున్నాను కదా, షోల్డర్కి 3.5, నెక్కి 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 4 ఇంచులు కింద వైపు మార్కింగ్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం బ్రాడ్ ఎక్కువ వద్దు అంటే కొంచెం 3.5 అయినా పెట్టుకోవచ్చు. అలాగే నెక్ డీప్ అనేది 6.5 పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ అనేది మీరు ఒకవేళ కొంచెం పైకి కావాలంటే 6 ఇంచులైనా పెట్టుకోవచ్చు. షోల్డర్ వదిలేసి షోల్డర్ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆ కింద నుంచి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి నెక్ కోసమని. ఇక్కడ నెక్ అనేది నేను మార్కింగ్ వేయట్లేదు, చెప్పాను కదా క్యాన్వాస్ పేపర్ పైనే మార్కింగ్ వేస్తాను. ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. ఒక 3/4 ఇంచ్ అనేది లోత్ తీసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా కాబట్టి ఒక 3/4 ఇంచ్ అనేది లోత్ తీసుకున్న తర్వాత కింద వైపు నుంచి ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని సమానంగా ఒక లైన్ లాగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నామంటే ఇక్కడ వరకు మనకు షేప్ బెల్ట్కి అన్నీ గుర్తుగా ఉంటుంది. కింద వైపు మనకి అవసరం లేదన్నట్టుగా. ఆ తర్వాత కింద వైపు నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే మనకి ఉక్సులు పట్టీకి సరిపోతుంది.
ఆ తర్వాత 2.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత పెద్ద డాట్ పొడవు అనేది నేను 2.5కే మార్కింగ్ వేశాను. మీకు ఇంకొంచెం చెస్ట్ తక్కువ అనుకుంటే 2 ఇంచులకే మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 2.5కి మార్కింగ్ వేశాను కదా, అక్కడికి ఇలాగ ముందు వేసిన మార్కింగ్ అనేది కలిపేసుకొని, ఈ 2.5కి మార్కింగ్ వేశాను కదా, 1.5కి 1.5కి అన్నట్టుగా రెండింటిని డివైడ్ చేస్తున్నాను. ఈ కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పై వైపున ఇక్కడ ఉక్సులు పట్టీ దగ్గర కింద వైపుకు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి ఖర్చుకు అన్నట్టు. నెక్ అనేది ఇప్పుడే కట్ చేయట్లేదు కదా. ఇక్కడ నేను పెద్ద డాట్ పొడవు అనేది 2.5కి మార్కింగ్ వేస్తున్నాను. ఎవరికైనా సరే 2.5 సరిపోతుంది. కొంతమందికి మాత్రమే కొంచెం పైకి పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఇంకొంచెం 2 ఇంచులకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 2.5కి మార్కింగ్ వేసాను కదా, కింద వైపు పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ పడేటట్టు నేను అక్కడ వేలర్తో రఫ్ చేసుకున్నాను. లోత్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ మనకి చంక దగ్గర ముడతలు వచ్చేసే అవకాశం ఉంటుంది. 30 ఇంచ్ అయితే కంపల్సరీగా మనం తీసుకోవాల్సిందే. అంతే, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో వేరే వీడియోలో చూపిస్తాను. ఇది నార్మల్ కట్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నార్మల్గా షేప్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తామో అలాగే చూపిస్తున్నాను. నేనేంటంటే ఇక్కడ మొత్తం టోటల్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు, ఓన్లీ క్యాన్వాస్ పేపర్ అనేది ఇలా మన బాడీ పార్ట్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే మీకు చూపించాను. మొత్తం ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా స్టిచ్చింగ్ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్ బ్లౌజ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ చేశాను కాబట్టి ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని అంతవరకే చూపించాను. కటింగ్ వీడియో మాత్రం ఫుల్గా చూపించాను. ఇక్కడ నెక్ దగ్గర మనం కట్స్ పెట్టేసుకోవాలి. నెక్ డీప్ దగ్గర కూడా కట్ పెట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం చంక భాగంలో ఒక డాట్ వేస్తాం కదా, అక్కడ ఒక కట్ పెట్టేసుకొని మనం ఇక్కడ పెద్ద డాట్ అనేది 2.5కి తీసుకున్నాం కదా, రెండు వైపులా కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఇలా వేలర్తో రఫ్ చేసుకోవడం వల్ల కింద వైపు మార్కింగ్ చాలా ఈజీగా పడిపోతుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, షేప్ బెల్ట్ ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను కొలతల ప్రకారమే చెప్తున్నాను మీకు, కొల బ్లౌజ్ ప్రకారం కాదు. ఆల్రెడీ కొల బ్లౌజ్ ప్రకారం చాలా వీడియోస్లో చూపించాను. మీకు ఎవరికైనా కావాలంటే ఛానల్లో ఉన్నాయి వీడియోస్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్లో ఉన్నదాన్ని మరో ఫోల్డింగ్ వేసుకుంటే 2 షేప్ బెల్ట్లు అనేవి ఒకసారి వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఒక 10 ఇంచెస్ అనేది పొడవు పెట్టుకున్నాను. ఒకవైపు ఏమో ఉక్సులు పట్టి వైపు 3.5కి తీసుకున్నాను, ఇలా మధ్యలోకి 2.5కి తీసుకున్నాను, ఈ చివరి వైపు 3.5 తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుంది. కొంచెం తగ్గించుకోవాలి, చిన్న షేప్ బెల్టే కావాలనుకుంటే ఇంకా కొలతలు అనేవి కొంచెం తగ్గించుకోవాలంతే, ఇంకేం మార్పు ఉండదు. ఇలా మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక వైపు అనేది కట్ పెట్టుకుంటున్నాను. ఇది సైడ్ వైపు వస్తుంది, ఇటువైపు అనేది ఫ్రంట్ వైపు వస్తుంది, ఉక్సులు పట్టి వైపు అన్నట్టు గుర్తుగా ఉండడానికి ఒక వైపు కట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ మిగిలిన పార్ట్లో మనం నడుం పట్టి అనేది నేను ఇక్కడ పైపింగ్ వేసాను కాబట్టి నడుం పట్టీకి క్లాత్ అవసరం లేదు. ఈ మిగిలిన క్లాత్లో నేను బక్రం పీస్ అనేది అంటించుకోవాలి, అది తర్వాత చూపిస్తాను. ఈ మెయిన్ పార్ట్ అనేది తీసుకొని 2 అంచులు కూడా నాకు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసేసి హ్యాండ్స్ 2 కూడా ఒకసారి తీసేస్తున్నాను. లేదు ఒకవైపు అనేది పెద్ద అంచు ఇస్తాడు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద అంచు వైపు డబల్ ఫోల్డింగ్లో వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వైపు ఏమో బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఈ క్రాస్గా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే వేసుకోవాలి. ఈ క్లాత్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ అనేవి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి నెక్ దగ్గర మనకు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద నెక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద కట్ వర్క్ మోడల్ అనేది ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తారు. మొత్తం కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఒకే దాంట్లో పెట్టేశాను. కొంచెం లెంత్ ఎక్కువైంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందనే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. అలాగే స్టిచ్ చేసుకొని నెక్ మాత్రమే
కట్ వర్క్ మోడల్ అనేది ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నదే ఈ వీడియోలో చూపించాను. ఇలా ఫుల్గా కూడా అన్ని పార్ట్స్ కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే క్యాన్వాస్ పేపర్ ఇలా తీసుకుని డబల్ ఫోల్డింగ్లో వేసుకొని మనకి సరిపడగా తీసుకున్నామా లేదని ఇలా చెక్ చేసుకోవాలి. నేను నెక్కి ఎంత పెట్టుకున్నాను, 4 ఇంచెస్ కదా పెట్టుకున్నాను. దాని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు ఈ క్యాన్వాస్ పేపర్. ఇలా ముందే కొలిచేసుకొని కట్ చేసుకున్నామంటే క్యాన్వాస్ పేపర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కరెక్ట్గా తీసుకుంటే. ఆ తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టు ఈ చివరి వైపు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. పైనుంచి కూడా మనం నెక్ ఎంతవరకు పెట్టాము ఆ కింద నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 11.5 ఎంత వచ్చింది కదా ఈ నెక్ కిందకి. ఈ 11.5 అనేది పొడవు మార్కింగ్ వేసేసుకోవాలి. 11 ఇంచులే తీసుకుంటున్నాను ఎందుకంటే 10 ఇంచెస్ అనేవి నెక్ పొడవు ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, అంటే క్యాన్వాస్ పేపర్ వేస్ట్ అయిపోతుందని నేను కరెక్ట్గానే తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడికి ఒక లైన్ అనేది మార్కింగ్ వేసాను. ఆ కిందన ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసం మనం తీసుకున్నాం కదా బ్లౌజ్లో, ఆ షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ అనేది పక్కనే ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా. ఆ తర్వాత బోట్ నెక్కి నేను డౌను ఒక 4 ఇంచులు తీసుకున్నాను కదా. ఇక్కడ నేను 3.5కే మార్కింగ్ ఎందుకు వేస్తున్నానంటే పైన ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, దాంతో కలిపి 4 ఇంచులు కాబట్టి ఇక్కడ 3.5కి ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత మనం కింద వైపున నేను నెక్ షేప్ అనేసి డైమండ్ షేప్ అనేది ఇచ్చాను కదా, దానికి ఒక 5 ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ వేస్తున్నాను. సేమ్ మనం బ్లౌజ్లో ఎంత పెట్టాలనుకుంటున్నామో అంతే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత పై వైపున 3 ఇంచెస్ నేను మార్కింగ్ వేసాను కదా నెక్ కన్నట్టు, ఆ 3 ఇంచెస్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత పై వైపున నేను నెక్కి అనేసి 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, నెక్కి 4 ఇంచెస్, షోల్డర్కి 3.5. షోల్డర్కి ఎంత తీసామో మనకి ఇక్కడ అనవసరం, నెక్కి ఎంత పెట్టామనేది కరెక్ట్గా ఇక్కడ అంతే పెట్టేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇలా బోట్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ స్కేల్తో అయితే ఈజీగా ఇలా బోట్ షేప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ వర్క్ షేప్ అనేది మార్కింగ్ వేస్తాము. ఇలా ఒక బాటిల్ కప్ లాంటిది తీసుకొని పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసాం కదా, స్టార్టింగ్లో ఫుల్ బాటిల్ కప్ కట్ వర్క్ షేప్ అనేది ఇవ్వకుండా సగానికి ఇచ్చి అక్కడి నుంచి మాత్రం ఫుల్గా ఇలా ఇవ్వాలి. మనకి ఆ 2 లైన్స్ కూడా ఇలా కలిసేటట్టు ఇవ్వాలి. అన్ని కట్ వర్క్ షేప్ అనేది ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం పైకి వేసుకున్నా పర్వాలేదు, మీకు ఎత్తుగా కట్ వర్క్ షేప్ అనేది కావాలి అంటే ఇలా చేసేయండి. కింద వైపు మనం ఏ షేప్ పెట్టాలనుకుంటే ఆ షేప్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవడమే. నేను డైమండ్ షేప్ అనేది చెప్పాను కదా, మీరు ఏ షేప్ అయినా కూడా ఇలాగే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. ఇలా చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని స్టార్టింగ్లో పై వైపున మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది వచ్చాం కదా, దాన్ని మాత్రం ఫుల్గా కట్ చేసేయొద్దు. కింద వైపున కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేయాలి. చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్నది ముందు కట్ చేసేస్తున్నాను. కట్ చేసి మనం నెక్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఇలా పిన్నులు పెట్టేసుకోండి. అప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఏ నెక్ పెట్టుకున్నామో ఆ నెక్ ప్రకారమే కట్ చేసుకోవాలి. కట్ వర్క్ మాత్రం చాలా స్లోగా కట్ చేసుకోండి. మనం ఎలా కట్ చేస్తామో బ్లౌజ్ మీద కూడా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా కట్ చేయలేదనుకోండి, బ్లౌజ్ మీద స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. స్లోగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ని తీసేసుకోవడమే అంతే. దీన్ని ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇంకా ఫ్రంట్ షేప్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ షేప్ అనేది మిగిలిన డబుల్ ఫోల్డింగ్లో వేసాం కదా, ఆ మిగిలిన దాంట్లో డీప్ వచ్చేసి 6.5, ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చుకి 7 ఇంచెస్ కదా, ఎక్స్ట్రా అనేది 1.5 అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ అనేది మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసేస్తున్నాను. ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి కట్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకుంటాను. ఆ తర్వాత పై వైపున షోల్డర్ ఖర్చు కానీ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్కి ఎంత డీప్ పెట్టుకున్నామో ఇక్కడ అదే మార్కింగ్ వేసుకోవాలి. నేను 6.5 పెట్టానని చెప్పాను కదా, అదే ఇక్కడ మార్కింగ్ వేసుకుని పైన నెక్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింద వైపు ఏమో 3.5 తీసుకుంటున్నాను. డీప్ అనేది బ్రాడ్ అనేది ఎక్కువైపోతుందని. మీరు పైన 4 ఇంచెస్ కిందన కూడా 4 ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత దాని పక్కనే ఒక హాఫ్ ఇంచ్కి కట్ వర్క్ అనేది ఇవ్వడానికి పక్కనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్కి లోపల వైపుకి. ఇలా తీసుకొని పై వైపున నేను చూపిస్తున్న విధంగా సగానికి ఇలా కట్ వర్క్ ఇచ్చేసి దాని పక్కనే మరొక కట్ వర్క్ అనేది ఇలా కట్ వర్క్ షేప్ అనేది ఇలా నార్మల్గానే ఇచ్చేస్తున్నాను నేను. ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్యన ఈ షేప్ అనేది. మనం ఎన్ని కట్ వర్క్ షేప్స్ అనే ఇచ్చుకోవచ్చు. ఇలా 2 ఇచ్చేసి ఇలా కింద వైపుకి రౌండ్ నెక్ షేప్ అనేది ఇచ్చేసాను. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నాకైతే ఇది బ్రాడ్ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. 3.5 కిందన ఇచ్చాను, పై వైపున 4 ఇంచ్ ఇచ్చుకుంటే సరిగ్గా సరిపోయింది నాకు. ఆ తర్వాత చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నెక్ అనేది కదలకుండా ఉండడానికి ఒక పిన్ పెట్టేసుకొని నెక్ షేప్ అనేది ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా కట్ చేయండి. ఈ నెక్ షేప్ అనేది ఎలా మార్కింగ్ వేసామో అలాగే రావాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసాక కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేయలేదంటే స్టిచ్ చేసాక కూడా పర్ఫెక్ట్గా రాదు. ఇలా చివరి వరకు కట్ చేసేయకుండా ఇలా పైన హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ వేసాం కదా, అక్కడికి కట్ చేయాలి. ఆ తర్వాత ఇది ఫ్రంట్ 2 పార్ట్స్ కదా, మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకుంటే 2 వైపులకి అన్నట్టుగా. ప్రిన్సెస్ కట్కి అయితే ఈ మధ్యలో కట్ చేయక్కర్లేదు. ఇలా డివైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఈ మిగిలిన క్యాన్వాస్ పేపర్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో ఉన్న పేపర్ని, ఎందుకంటే 2 హ్యాండ్స్ని కూడా ఒకసారి కట్ చేసేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఈ లైనింగ్ పార్ట్ అనేది తీసేసుకొని చివరి వైపు అనేది ఖర్చులకి మనం ఎంత పెట్టుకున్నామో అంతే ఇక్కడ తీసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పై వైపున 2 ఇంచెస్ కింద వైపున 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత చివరి వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఫోల్డింగ్ వైపు మార్కింగ్ వేస్తున్నాను, మీరు ఓపెన్స్ వైపు అయినా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఆ తర్వాత దాని పక్కనే మరొక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేస్తున్నాను. ఇందులోనే కట్ వర్క్ అనేది షేప్ అనేది మనం మార్కింగ్ వేయడానికి. ఆ తర్వాత ఇలా బాటిల్ కప్ తీసుకుని చివరి వైపు అనేది సగానికి మాత్రమే ఇలా ముందుగా మార్కింగ్ వేసేసేయండి. అక్కడి నుంచి ఈ 2 లైన్స్ కలుపుతూ ఫుల్ బాటిల్ కప్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. కింద వైపు మనం మార్కింగ్కి కరెక్ట్గా ఉండాలి, 2 కూడా అటు ఇటు అవ్వకుండా, అప్పుడే అన్ని కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చివరికి ఎండింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దీనికి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది, మనం పెట్టే నెక్స్ అనేవి మారుతూ ఉంటాయి అంతే. ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకొని ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం. కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పీడ్లో పెట్టానని మీరు స్పీడ్గా కట్ చేశారంటే షేప్ అవుట్ అయిపోతుంది. స్లోగా కూడా కట్ చేసుకోండి. కత్తిరి కూడా కొంచెం జారుగా ఉండాలి. మంచి కత్తిరి తీసుకుంటే చాలా ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది. చివరి వైపు అనేది జారుగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది.
అంతే చివరి వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పిన్నులు పెట్టుకున్నామో అది తీసేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్లు పట్టుకెళ్ళి మనం లైనింగ్ మీద ఐరన్ చేసుకోవాలి. పై వైపున మనకి ఇలాగా మెరుస్తూ ఉంటుంది కదా, అది రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు ఐరన్ చేసేటప్పుడు. మెరుస్తూ ఉన్నది పై వైపున పెట్టామంటే మాత్రం మనకి ఐరన్ బాక్స్కి అంటుకుపోతుంది. ఆ తర్వాత ఇలా మధ్యలోకి ఒక కట్ పెట్టుకుంటున్నాను. క్యాన్వాస్ పేపర్కి ఒక వైపున మెరుస్తూ ఉంటుంది, అది మాత్రం కింద వైపు లైనింగ్కి కింద వైపు ఉండాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఈ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగే తీసుకోవాలి ఈ క్యాన్వాస్ పేపర్కి. అందుకే ముందుగానే కొంచెం లైనింగ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్వాస్ పేపర్కి కూడా మనకి లైనింగ్ అనేది అవసరం కాబట్టి. ఇప్పుడు ఐరన్ బాక్స్ అనేది వేడి చేసుకొని, కొంచెం వేడిగానే ఉండాలి, అలాగని మరీ ఓవర్ హీట్ అనేది ఉండకూడదు. ఇలా మినిమల్ వేడి అనేది ఉంటే సరిపోతుంది. స్లోగా ఐరన్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఐరన్ అయిపోతుంది. మనం స్టిచ్ చేసుకునే ముందు ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఊడకుండా ఉంటుంది. ముందుగా ఐరన్ చేసి పెట్టేసుకున్నామంటే మనం కొంచెం లేట్గా స్టిచ్ చేసామంటే మాత్రం ఇది స్టిచ్ చేసే టైంలో సైడ్కి అయిపోతూ ఉంటుంది. ఈ పై వైపున అనేది మనకి ఎక్స్ట్రా లైనింగ్ అనేది అవసరం లేదు. ఈ చుట్టూ నెక్ చుట్టూ మాత్రమే ఉండాలి. ఇలా ఎక్కడ కూడా ఊడకుండా పర్ఫెక్ట్గా ఐరన్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ మరొకసారి కట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది, అంత అవసరం లేదు, అందుకనే కట్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. పై వైపున కట్ దగ్గర మరొకసారి కట్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్లు కూడా అదే విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోండి. అప్పుడే మనకి రెండు వైపులా కూడా ఒకదానికొకటి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా రివర్స్ అవ్వకుండా ఉంటాయి. మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఒకటే చూసుకోవాలి ఏ పార్ట్ వైపు మనం ఐరన్ చేస్తున్నాము అనేది. ఈ మెరుస్తున్న వైపు మాత్రం పై వైపున పెట్టేసుకున్నామంటే మాత్రం ఐరన్ బాక్స్కి ఈ మెరుస్తున్న పేపర్ అనేది అంటేస్తుంది. అదే మనం కింద వైపు అనేది ఆ మెరుస్తున్న వైపు పెట్టుకున్నామంటే లైనింగ్కి అది పర్ఫెక్ట్గా మనకి అంటకుండా క్లాత్ ఎలా అయితే ఐరన్ అవుతుందో అలాగే అవుతుంది. పర్ఫెక్ట్గా మనకి స్టిక్ ఆన్ అవుతుంది అనమాట, అంటుకుంటుంది. ఇలా 2 పార్ట్స్ కూడా ఒకదానికొకటి ఇక్కడే ఆపోజిట్లో పెట్టుకొని ఐరన్ చేసుకోండి. ఈ మిగిలిన క్లాత్లోనే నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. చుట్టూ కూడా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఓన్లీ ఆ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఈ చుట్టూ కూడా అవసరం లేదు. ఇలా 2 పార్ట్స్ కూడా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేస్తున్నాను. పై వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లు కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అలాగే ఇలా చివరి వైపు అనేది హ్యాండ్స్ వైపు హ్యాండ్ లూజ్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచి అక్కడ ఐరన్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా లోతు అనేది లోతు తీసాం కదా, ఫ్రంట్ లోతు ఒకదానికొకటి ఆపోజిట్లో వేసుకొని హ్యాండ్స్ కూడా ఇలా ఐరన్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ పార్ట్స్ అనేవి మనకి రెడీగా ఉన్నాయంటే చాలా ఈజీగా మనకి బ్లౌజ్కి స్టిచ్ చేసేయచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు చూపించట్లేదు. ఓన్లీ నెక్కి నేను క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రమే మీకు చూపించాను. నార్మల్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీకు చూపించట్లేదు. ఇక్కడ నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే నెక్ అనేది మనం ముందే కట్ చేయకూడదు. నెక్ అనేది రివర్స్ చేయకూడదు. నార్మల్గా మనం పైపింగ్ వేసేటప్పుడు ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్కలు తిరగేయకూడదు. ఇక్కడ నడుము దగ్గర అయితే నేను చిన్న పైపింగ్ అనేది వేసేసాను పట్టి వేయకుండా. బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ వేసేసి పైపింగ్ వేసేసాను, నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే షేప్ బెల్ట్లో అన్నీ స్టిచ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, పై వైపుని పెట్టుకోవాలి. రైట్ సైడ్లో మెయిన్ పార్ట్ అనేది పెట్టుకోవాలి, బ్లౌజ్ పీస్ అనేది. ఇలా పెట్టుకొని ఎడ్జెస్లో ఈ కట్ వర్క్ చుట్టూ కూడా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. మీకు జరుగుతుంది అనుకుంటే ఒక 2 పిన్స్ అనేవి పెట్టేసుకోండి జరగకుండా, మెయిన్ పార్టు లైనింగ్ పార్టు. మళ్ళీ చెప్తున్నాను, మనం స్టిచ్ చేసుకునే ముందే ఐరన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది స్టిక్ ఆన్ అయ్యి కదలకుండా ఉంటుంది.
ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో మనం ఎలా అయితే కట్ వర్క్ షేప్ ఇచ్చామో దాని పక్క నుంచి అలాగే స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగే చివరి వరకు కూడా స్లోగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకి షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనకి షేప్ ప్రకారం కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి రివర్స్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా షేప్ ప్రకారం రివర్స్ అవుతుంది. మనం ఎక్కడైనా సరే ఈ కట్స్ పెట్టుకోకపోతే పర్ఫెక్ట్గా రివర్స్ అవ్వదు, ఆ షేప్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇలా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా సపరేట్ చేసేసుకొని ఓన్లీ ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వాష్ చేసిన తర్వాత కూడా ఊడకుండా ఉంటుంది. ఆ తర్వాత మన ఫింగర్ హెల్ప్ తీసుకొని ఇలా రివర్స్ చేసుకొని మనకి ఎక్కడైతే కట్ వర్క్ షేప్లు ఉన్నాయో ఈ ఫింగర్తో ఇలా లోపలికి అడిచినట్టుగా పెట్టాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కట్స్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్లోగా కూడా ఇవన్నీ కూడా షేప్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఈ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్లోగా 2 హ్యాండ్స్తో కూడా ఇలా రఫ్ చేసినట్టు చేసామంటే అక్కడ అనేది ఉగ్గుల్లా లేకుండా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. పెద్ద పెద్ద కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చేటప్పుడు చూడడానికి బాగుంటుంది, కానీ తర్వాత మనం వేసుకున్న తర్వాత పైకి ఇలా లిఫ్ట్ చేసినట్టు ఉంటాయి. ఈ మాత్రం షేప్ ఇస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఎడ్జ్లో చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ సాయంతో ఇలా రఫ్ చేసుకున్నామంటే ఈ మూలల వైపు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి నేను బ్లౌజ్ పైనే స్టిచ్ చేస్తాను. బ్లౌజ్కి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడే మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ రాసి బుట్ట హ్యాండ్స్ అనేవి. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత చూసుకుంటే మనకి లైనింగ్ పార్ట్ మీద మాత్రమే స్టిచ్ కనిపిస్తుంది, మెయిన్ పార్ట్ మీద ఈ స్టిచ్ కనబడదు. క్యాన్వాస్ పేపర్ మనం ఇలా లైనింగ్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా, మెయిన్ పార్ట్ని సపరేట్ చేస్తూ ఆ స్టిచ్ అని చెప్తున్నాను. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనకి మెయిన్ పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనకి కట్స్ ఉన్నాయో లైనింగ్ పార్ట్లో ఇప్పుడు మెయిన్ పార్ట్కి కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పైన ఎలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ఫ్రిల్స్ అనేవి. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా కట్ వర్క్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్యాన్వాస్ పేపర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఎటువైపు ఏ పేపర్ అనేది ముందుగా చూసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ అనేది నెక్ చుట్టూ కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడక్కడైతే చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోండి మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా అవ్వకపోతే. ఇలా స్టిచ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని ఇలా బ్లౌజ్ పైన ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టుకొని స్టార్టింగ్లో మనకి ఒక కట్ ఉంది కదా, ఆ కట్ వరకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి కదలకుండా. ఇలా పిన్ పెట్టుకొని నెక్ చుట్టూ కూడా మనకి క్యాన్వాస్ పేపర్ పక్కనే ఒక స్టిచ్ పడేటట్టు మనకి ఎలా అయితే షేప్ ఇచ్చామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్లోగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మిగతాదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇందుకనే నేను ముందుగా నెక్స్ అనేవి కట్ చేసుకోకూడదని చెప్పాను. ఆ తర్వాత చుట్టూ కట్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ ప్రాసెస్ అంతా కూడా ఇదే విధానం. మనకి ఏ బక్రం పీస్తో నెక్కలు రివర్స్ చేసుకున్నా కూడా ఇదే విధంగా రివర్స్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ రివర్స్ చేసుకొని మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ చేసుకుంటున్నాను కాబట్టి స్టిచ్ వేయట్లేదు. ఒకవేళ ఐరన్ చేసుకోకపోతే నెక్ చుట్టూ కూడా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. ఒకవేళ ఇక్కడ పర్ఫెక్ట్గా కట్ వర్క్ షేప్ అనేది తిరగకపోతే స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలా స్లోగా నెడితే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా క్యాన్వాస్ పేపర్ తీసుకొని చుట్టూ కూడా ఇలా 1/2 ఇంచ్ ఉంచాం కదా, అది ఫోల్డింగ్ చేసి పై వైపున
ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పై వైపున అనేది మెయిన్ పార్ట్ పై వైపు నుంచి మధ్యలోకి ఇలా కరెక్ట్గా పిన్ పెట్టేసుకోండి. 2 కట్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు పెట్టుకొని కట్ పెట్టుకోవాలి. అలాగే చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా ఇది ఎలా ఉందో అలాగే ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఈ కట్ వర్క్ షేప్ దగ్గర ఇలా లోతులా ఉంది కదా, అక్కడ మాత్రం సూది ఉంచి పై వైపుకి పాదం నెట్టుతూ ఇలా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, క్యాన్వాస్ పేపర్ పైన ఎడ్జ్లో స్టిచ్ పడినా కూడా పర్వాలేదు, లేదంటే నెక్ చుట్టూ కూడా లైనింగ్ పైన అయినా స్టిచ్ పడినా పర్వాలేదు, ఎలా అయినా కూడా మనకి రివర్స్ అయిపోతుంది. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్లో పెట్టాను. మీరు కొంచెం స్లోగా స్టిచ్ వేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే చివరి వరకు కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మిగతాదంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే నెక్ చుట్టూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చుట్టూ కట్స్ పెట్టేసుకోవాలి. అప్పుడే నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. క్యాన్వాస్ పేపర్ మీద ఏ మోడల్ పెట్టుకున్నా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం మోడల్ నెక్లు అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. చుట్టూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. చుట్టూ కట్స్ పెట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకోవాలి. స్లోగా ఫింగర్తో మనం స్లోగా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ పెట్టే దగ్గర కరెక్ట్గా రివర్స్ అవ్వకపోతే స్క్రూ డ్రైవర్తో కొంచెం లోపలికి నెట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఐరన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా నిలబడిపోతుంది నెక్ అనేది. ఇలా తర్వాత నేను బటన్ పెట్టేసుకున్నాను. ఈ మధ్యలోని థ్రెడ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్స్ అనేవి రాంగ్ సైడ్లో పెట్టేసుకొని షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను. దానికన్నా ముందు ఉక్సులు పట్టి, కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఒకసారి షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకునే ముందు ఒకసారి నెక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఐరన్ చేసుకోవాలి. అప్పుడే షేప్ అంతా కూడా కరెక్ట్గా నిలబడుతుంది. ఐరన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఫినిషింగ్ చాలా బాగుంది. చుట్టూ కూడా ఈ బక్రం పీస్ చుట్టూ కూడా రివర్స్లో మనం హ్యాండ్ వర్క్ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ 2 కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను. నేను ఈ కింద వైపు నుంచి స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసేస్తున్నాను. 2 కట్స్ కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకొని మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా 2.5 ఇంచెస్తో, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఒకవైపు నాకు 3 ఫ్రిల్స్ వచ్చాయి, రెండో వైపు దానికి ఆపోజిట్లో మరొక 3 ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను. ఇటువైపు 3 కుచ్చులు, అటువైపు 3 కుచ్చులు వచ్చాయి నాకు. ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మనకి రాసి బుట్ట హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోత్ అనేది, హ్యాండ్ లోత్ అనేది ఫ్రంట్ వైపు వచ్చిందా లేదా అనేది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇలాగే 2 పార్ట్స్ కూడా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ కూడా బాడీ పార్ట్స్ అనేది కరెక్ట్గా కొలతల ప్రకారం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకున్నాను. నాకు ఇక్కడ 34 ఇంచెస్ బ్లౌజ్ కదా, నడుము లూజ్ 34 ఇంచెస్ కరెక్ట్గా అలాగే పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. అంతే, ఇంకా బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకు ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.